జనగణన 2027లో భాగంగా మొదటగా ఇండ్ల జాబితాను మనం తయారు చేసే వీడియోలో భవనాల గుర్తింపు ఎలాగో మొదటి వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు భవనాల గుర్తింపు తర్వాత ఆ భవనాల యొక్క అమరిక పటము, అదే లేఅవుట్ మ్యాప్ వేయడం ముఖ్యం. దాన్ని ఎలా వేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. జనగణనలో అమరిక పటం లేఅవుట్ మ్యాప్ అనేది ఎన్యూమరేటర్ తన పరిధిలో ఉన్న భవనాలు, ఇల్లు, వీధులు, ముఖ్య గుర్తులు, ల్యాండ్ మార్క్స్ ఎలా ఉన్నాయో సులభంగా చూపించే చేతితో గీసిన మ్యాప్. ఇది ఒక రకంగా దిక్సూచి లాంటిది. ఎన్యూమరేటర్ అమరిక పటం ఎలా గీయాలి? ముందుగా ఏరియా గుర్తించాలి. మీ బ్లాక్ లేదా పరిధిలో ఉన్న వీధులు, ఇల్లు, దుకాణాలు, దేవాలయం లేదా పాఠశాల, చెట్టు వంటి లేఅవుట్ మ్యాప్ తయారు చేసేటప్పుడు ఫస్ట్ మనకిచ్చిన బ్లాక్లో మొత్తము తిరిగి చూస్తాము. తిరిగి చూసినప్పుడు అక్కడ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఒక చిన్న వైట్ పేపర్, ఇక్కడ నేను ఒక చార్ట్ తీసుకున్నాను. ఆ వైట్ పేపర్ తీసుకొని దానికి ఇలా బార్డర్ వేసుకొని మనకి ఇచ్చిన సింబల్స్ అన్ని దీని మీద వేసుకొని మనం వెళ్ళి అక్కడే లేఅవుట్ వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ లేఅవుట్ వేసుకునేటప్పుడు ఫస్ట్ మనం దీంట్లో తీసుకోవాల్సింది ఇలాంటి పేపర్లో ఫస్ట్ మనము ఈ మూలన వాళ్ళు చెప్పింది ఏంటంటే నార్త్ గుర్తించమన్నారు. ఏంటి? నార్త్. ఇది నార్త్ అయినప్పుడు ఇది నుంచి మొదలు పెట్టడానికి ముందు మనం ఫస్ట్ అవగాహన ఉండడానికి మనకి ఇచ్చిన సింబల్స్ నేను ఇక్కడ వేసి చూపించాను. చూడండి. పక్క భవనము. ఈ పక్క భవనికి మనము నంబర్ వేయాలి ఫస్ట్ తీసుకొని. అందులో నివాసం అయితే ఇలాంటి బాక్స్, నివాసేతనం అయితే బాక్స్లో గీతలు. అయితే ఇందులో బాక్స్లో నెంబర్ ఉంటుంది. ఏముంటుంది? నెంబర్ ఉంటుంది. దీంట్లో కూడా నెంబర్ ఉంటుంది. నివాసానికి నెంబర్ ఉంటుంది, దీనికి నెంబర్ ఉంటుంది. కానీ నివాసానికి గాన గృహాలు ఎన్నో కింద వేస్తాము, కానీ దీనికి వేయము. ఇక అదే విధంగా కచ్చా గృహం, దీనికి నెంబర్ ఉంటుంది, దీనికి నెంబర్ ఉంటుంది. కానీ నివాసానికి ఎన్ని గృహాలు ఇక్కడ వేస్తాము, కానీ ఇక్కడ వేయము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి రోడ్ల విషయానికి వస్తే ప్రతి ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా పెద్ద రోడ్డు, తార్ రోడ్డు కూడా ఉంది. అవి రెండు కూడా మనము పక్కా రోడ్ల కిందనే గీసుకుంటాము. స్కేల్తో స్ట్రైట్ లైన్లు గీసుకోవాలి. ఇది ఇక్కడ ఉదాహరణకు మనము పెట్టుకున్నాం. అదేవిధంగా కచ్చా రోడ్డు అంటే మామూలుగా మట్టి రోడ్డు అన్నమాట. ఈ మట్టి కానీ సిమెంట్ కానీ వేయని రోడ్డు, రాళ్ళేసినా పర్వాలేదు, కానీ దీని మీద సిమెంట్ కానీ అదేవిధంగా తార్ కానీ ఉండదు. ఇటువంటి రోడ్ని మనం డాట్స్ తోటి ఇక్కడ చూపించాము, 2 లైన్లు. ఇక పోతే చిన్న బాట ఉంటుంది. ఈ బాటని ఒకటే లైన్గా డాట్స్ తోటి మనం చూపిస్తాం. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ 1 లైన్ గీసి గీతలు గీస్తూ ట్రాక్ కూడా ఉంది. ముందుకు పోతే నది, ఏదైనా చిన్న నది లాంటిది ఉంటే ఇలా గీసి చూపిస్తారు. ఇది సింబల్. కాలువ అయితే ఇలా, చెరువు అయితే ఇలా. బావి కనుక మన లొకేషన్లో కనుక ఉంటే, అంటే మన ఆ ప్రాంతంలో ఉంటే బావిని ఇలా చూపిస్తాము. కుళాయిలాగా బొమ్మ వేసి చూపిస్తాము. చేతి పంపులా బొమ్మ వేసి చూపిస్తాము. అదేవిధంగా దేవాలయము అయితే పైన ఇలా జెండా, ఇంకా ముందుకు పోతే మసీదు ఇలా, ఇక చర్చి ఇలా, అదేవిధంగా గురుద్వారను ఇలా, స్కూల్ అయితే ఎస్ అని, డిస్పెన్సర్ అంటే డి అని, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ అంటే పిఓ అని, పంచాయతీ ఆఫీస్ అంటే పి అని మనం చూపిస్తాం. ఇప్పుడు మనము బార్డర్తో ఎలా గీస్తామో చూడండి. ఇప్పుడు మనము మ్యాప్ గీయడంలోకి వెళ్తున్నాం. మనకి ఇక్కడ యారో మార్క్ నార్త్ ఇచ్చారు. నార్త్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సౌత్ అవుతుంది. సౌత్ అవుతే ఇటు ఏమవుతుంది? ఇటు ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది.
ఈ నార్త్ వెస్ట్ నుంచి మనం ఇప్పుడు కూడా ఇటు నుంచి మ్యాప్ వేసుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇలా వెళ్ళామనుకోండి, ఇక్కడ మనం పాయింట్ లాస్ట్ హౌస్కి ఇక్కడ వెళ్ళాము. దాదాపు ఇక్కడ రోడ్లన్నీ కూడా ఇప్పుడు సిమెంట్ రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా చక్కగా గీసుకోవచ్చు. మన పోయిన ఫీల్డ్లోనే ఫస్ట్ ఇలా గీసుకొని పెట్టుకున్నాక ఒక్కొక్క హౌస్కి ఇది ఒక పక్కా ఇల్లు నెంబర్ 1 వేసుకున్నాము. ఒక హౌస్ ఉంది, 2 సెన్సెస్ హౌస్లు ఉన్నాయి, ఆల్రెడీ వేసుకున్నాం. ఇది ఒక పక్కా ఇల్లు కానీ వాళ్ళు లేరు, తాళం వేసి ఉంది. దీనికి నెంబర్ 2 ఇవ్వాలి. ఈ కింద ఏం లేదు. ఇదొక కచ్చా హౌస్, ఉన్నారు, నెంబర్ 3. దీనిలో ఒక ఫ్యామిలీ ఉంది. ఇక్కడ పక్కకి ఇంకో కచ్చా హౌస్ ఉంది, నెంబర్ 4. ఇక్కడ ఒక పక్క హౌస్ ఉంది, నెంబర్ 5. ఇందులో 2 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 3 సెన్సెస్ గృహాలు ఉన్నాయి. ఇక్కడ పోదాము. ఇక్కడికి వచ్చేసి నెంబర్ 6లో ఎవరు లేరు కానీ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఒక్కటే బిల్డింగ్ కానీ ఇలా 2 కుటుంబాలు. ఇది అప్స్టేర్ అన్నమాట. దీనికి మనం ఏమి ఇచ్చామో ఈ పైన ఒకటే కాబట్టి దీని నెంబర్ 7 ఒకటే నెంబర్ ఇచ్చి 2 పక్కకేస్తాము. గీయడం మాత్రం ఇలా గీసుకుంటాము. ఇది ఇలా క్రాస్ అయింది. ఇది కూడా ఇలాంటి రోడ్డే, పక్కా రోడ్డే. ఇక్కడ మూల మీద మాత్రము ఒక టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్. టెంపుల్ని నేను ఇలా గీసి పైన ఇలా జెండా పెట్టి దీనికి నెంబర్ 8 ఇచ్చాను. నెంబర్ వేయాలి. ఇందులో వేసి ఇందులో హనుమాన్ టెంపుల్ అని రాసేయాలి. రాసేయనా కానీ హనుమాన్ టెంపుల్ పక్కకు కొంచెం స్థలం ఉంది, వదిలేశాను. దాని పక్కకు వచ్చేసరికి ఇక్కడ ఒక పక్కా ఇల్లు ఉంది, నెంబర్ 9 ఇచ్చాను. ఈ నెంబర్ 9లో 2 సెన్సెస్ హౌసెస్ ఉన్నాయి, ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడ నెంబర్ 10 కూడా పక్కా హౌసే, 1 సెన్సెస్ హౌస్ ఉంది. ఇక్కడికి వచ్చేసి ఈ 3వ దగ్గర ఇక్కడ ఒక చిన్న బావి ఉంది. నేను ఇక్కడ ల్యాండ్ మార్క్ ఇచ్చేసుకున్నాను. ఇంకా ముందుకు పోతే నెంబర్ 11లో ఇక్కడ 2 ఉంది. ఇక్కడ నెంబర్ 12 ఉన్నారు, నెంబర్ 13 ఉన్నారు, నెంబర్ 14 ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ఇల్లు ఉంది, నెంబర్ 15 ఒక పక్కా ఇల్లు, వీరు లేరు. కానీ దీనికి నెంబర్ 15 ఇచ్చేసాను. ఇక్కడ వరకు ఈ రోడ్డు ఓకే. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ మూలకుంది. ఇదంతా కూడా ఒక ఇలాంటి రోడ్డు ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడే మూలకైన తర్వాత ఇక్కడ నుంచి ఈ హౌసెస్ మళ్ళీ ఇలా వెళుతున్నాయి. కానీ ఇది ఒక స్కూలు. దీని నెంబర్ వచ్చేసి ఇక్కడ 16 ఇచ్చుకున్నాము. స్కూల్ పక్కకి గ్రామ పంచాయత్, దీన్ని పి ఇచ్చుకున్నాము కానీ నెంబర్ 17. ఇంకా కొంచెం ముందుకు పోతే పోస్ట్ ఆఫీస్, దీనికి పిఓ రాసుకున్నాము, నెంబర్ ఇచ్చుకున్నాము 18. ఇంకొంచెం ముందుకు పోతే ఎంపీడీఓ గారి ఆఫీస్, నెంబర్ ఇచ్చుకున్నాము, ఇక్కడ ల్యాండ్ మార్క్ రాసుకున్నాము, ఎంపీడీఓ గారి ఆఫీస్. ఈ రకంగా ప్రతిరోజు మనం చేసుకుంటూ వెళ్తే మన మ్యాప్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఫస్ట్ ఉన్నారా లేరా, ఎన్ని ఇల్లు ఉన్నాయి, అది ఎటువంటి ఇల్లు, అది సంస్థనా లేకపోతే హాస్పిటలా లేకపోతే దేవాలయమా, అదేంటి అని గుర్తించుకుంటూ మనము నడుచుకుంటూ వెళ్తూ ఈ ఫీల్డ్ వర్క్ అంతా చేస్తే మన మ్యాప్ ఈజీగా రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఫేర్ చేసుకుంటే సరిపోతుంది. అమరిక పటం గీసేటప్పుడు జాగ్రత్తలు చాలా అందంగా కాకపోయినా సరే స్పష్టంగా ఉండాలి. ఇల్లు మిస్సు కాకూడదు. రోడ్డు కరెక్ట్గా ఉండాలి. ఇంటి నంబర్లు సరిగ్గా ఉండాలి. ల్యాండ్ మార్క్స్ తప్పక ఉండాలి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.